దాడులతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని చెప్పలేదు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామన్న మోదీ. పహల్గామ్ ఉగ్రదాడి దేశంపైనే దాడి. ఉగ్ర శిబిరాల్ని పాక్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేశాం. కశ్మీర్పై మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదన్న అమిత్ షా. పహల్గామ్లో సెక్యూరిటీ ఎందుకు లేదు? ఉగ్రదాడికి బాధ్యులెవరన్న ప్రియాంక. హోంమంత్రి ఐబీ చీఫ్ రాజీనామా చేశారా అని ప్రశ్న. సర్కారు నిర్ణయాల వల్లే విమానాలు కూలాయి. త్రివిధ దళాలకు సర్కార్ స్వేచ్ఛనివ్వలేదు. దమ్ముంటే ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించాలన్న రాహుల్. సింగపూర్లో చంద్రబాబు పర్యటన. అధ్యక్షుడు మాజీ ప్రధానితో భేటీలు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామన్న నేతలు. ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్. వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తే ఆధారాలు పెట్టాలి. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్న జగన్. బీసీ బిల్లు సాధన కోసం ధర్నా చేస్తాం. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో దీక్షకి దిగుతాం. ఎమ్మెల్సీ కవిత ప్రకటన. బీఆర్ఎస్ బీసీ నేతల కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేస్తోందన్న నేతలు. ఏపీలో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు. క్యూఆర్ కోడ్లతో డిజిటల్ కార్డులు ఇస్తామన్న నాదెండ్ల. 9 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు. సివిల్ సప్లై స్కామ్ పై ఈడీకి ఫిర్యాదు. 1100 కోట్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్. సీఎంతో పాటు ఉత్తమ్ పైన ఆరోపణలు. ఎప్పటికీ బీజేపీ సిద్ధాంతాలనే నమ్ముతా. రాజీనామాపై మరోసారి ఢిల్లీ పెద్దల్ని కలుస్తా. బయట నుంచే బీజేపీకి సపోర్ట్ చేస్తానన్న రాజాసింగ్. సాగర్లో 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకున్న క్రస్ట్ గేట్లు. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్, అడ్లూరి. ఆది విష్ణు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. ఎమ్మెల్యేల రేషియో ప్రకారమే స్థానిక ఎన్నికల్లో పొత్తు. సీమ డిక్లరేషన్ కి బీజేపీ కట్టుబడి ఉందన్న మాధవ్. భీమవరం టౌన్ ప్లానింగ్ లో అవినీతి. అధికారులు మారకపోతే ఏసీబీకి పట్టిస్తా. ఎమ్మెల్యే రామాంజనేయులు వార్నింగ్. పాత బస్టాండ్ స్థలాన్ని లులు మాల్కి ఇవ్వొద్దు. విజయవాడలో వైసీపీ ఆందోళన. కోట్ల విలువైన స్థలం ఇవ్వడంపై అభ్యంతరం. ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాదుల నిరసన. పైడి జయరాజ్ ఫోటో చిన్నది పెట్టారని ఆందోళన. సినారే ఫోటో లేకపోవడంపై ఆగ్రహం. నంద్యాల మున్సిపాలిటీలో గందరగోళం. ఒక్క పని కూడా చేయలేదని టీడీపీ నిరసన. త్వరలో ప్రారంభిస్తామన్న చైర్పర్సన్. ఇండియన్ స్పామ్ టెక్ లో తనిఖీలు. గోపాలపురం పోలీసుల అదుపులో 6. క్లూస్ టీం సాయంతో ఆధారాల సేకరణ. కూకట్పల్లిలో ఐటీ దాడులు. ఆదూరి ఇన్ఫ్రా గ్రూప్ కార్యాలయంలో సోదాలు. సాధారణ తనిఖీల్లో భాగమన్న అధికారులు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం. సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు. వాహనదారుల్లో భయాందోళనలు. ముచ్చింతల్లో కపిల్ దేవ్ పర్యటన. స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న లెజెండరీ క్రికెటర్. విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభం. తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య. అక్కను ప్రేమించాడని చంపేసిన తమ్ముడు. ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు. అనేక ప్రాంతాలు జలమయం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన విద్యార్థిని. మధ్యప్రదేశ్లోని గ్యారస్పూర్లో ఘటన. రక్షించే ప్రయత్నంలో విఫలమైన సోదరుడు.